హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరో వెజ్ రెసిపీతో వచ్చానండి. నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీతో. ఈరోజు నేను చేస్తుంది పర్వల్ ఆలు ఫ్రై అండి. దీనికి కావాల్సింది పర్వల్ అంటే పొటల్స్ అండి. పొటల్స్ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈనుల్లాగా. పొటాటో ఒక మీడియం సైజ్ పొటాటో 2 తీసుకున్నాను. ఇలా ముక్కల్లా కట్ చేసుకున్నాను ఈనుల్లాగా. ఉప్పు సరిపడా అంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, నూనె సరిపడా అంత. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కాక మనం ముందుగా కోసి పెట్టుకున్న పొటల్స్ని, అదే పర్వలండి, పొటల్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే విధంగా పొటాటోని కూడా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఇది 85% మనం కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలానే బంగాళదుంపలు కూడా కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే పాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకునే ముక్కలన్నిటిని వేసేద్దాం. జీలకర్ర వేసేసాను, అది వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పొటాటోని దీంట్లో వేసేద్దాం. ఒక 5 మినిట్స్ వేయించుకున్నాక మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ దాంట్లో వేసేయడమేనండి. రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, కోరియాండర్ పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్. మీకు ఇష్టం ఉంటే చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఈ అన్ని స్పైసెస్ని దీంట్లో వేసేస్తున్నానండి. చూడండి, ఈ స్పైసెస్ అన్ని దీంట్లో వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో వేయించుకొని ఇంకా వేడి వేడి అన్నంతో రసంతో తింటే చాలా బాగుంటుందండి. కూర రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనిపైన మీకు ఇష్టం ఉంటే కోరియాండర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్ అండి పూర్తిగా. అంతేనండి, పర్వల్ పొటాటో కర్రీ రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.